హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గాయత్రి కిచెన్. నేను ఈరోజు క్రిస్పీ మినపగారెలు మా అమ్మమ్మ ఎలా చేస్తారో చూపిస్తున్నానండి. లోపల చాలా సాఫ్ట్గా, పైన చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసం 1 కిలో వరకు మినపప్పు, పట్టు మినపప్పు తీసుకున్నానండి. దీనిని మనం ఒక 6 అవర్స్ ముందు నానబెట్టేసుకోవాలి. మీరు ఈ ప్లేస్ లో మినపగుళ్ళైనా తీసుకోవచ్చు. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని కొంచెం గట్టిగా రుబ్బుకోవాలండి. వాటర్ వేయకూడదు. వేసిన ఒక టీ గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. గారెల పిండి రుబ్బడంలోనే అంత టెక్నిక్ ఉంటుందండి. ఇలా ఉండ చుడితే రౌండ్గా రావాలి. గ్రైండర్ పట్టిన పిండిలో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు మా అమ్మమ్మ గారు మా పెరట్లోకి వెళ్ళి అరిటాకు తీసుకొచ్చారు. దాంట్లోనే గారెలు అద్దుతారు. మా అమ్మమ్మ గారు ఎప్పటికీ కూడా కట్టెల పొయ్యి మీద వంట చేస్తారండి. సో ఇలా కట్టెల పొయ్యి వెలిగించి కడాయి పెట్టి దాంట్లో 1 లీటర్ వరకు ఆయిల్ వేశారండి. లీటర్ ఆయిల్కి 1/2 లీటర్ ఆయిల్ అయితే పీల్చుకున్నాయి. సో అమ్మమ్మ గారు ఈ విధంగా గారెలు చేయడం మొదలు పెట్టేశారు. అరిటాకు కూడా కొంచెం ఆయిల్ రాశారండి. ఇప్పుడు మినపిండి రౌండ్ గా తీసుకొని దానిని వాటర్ లో ముంచి తర్వాత మళ్ళీ తీసుకొచ్చి అరిటాకు మీద పెట్టి ఇలా ఒక షేప్ అంటూ ఇస్తున్నారు గారెల్లాగా. సో అమ్మమ్మ గారికి ఎలాంటి మిషన్లు అవసరం లేదండి. అన్నిటినీ కూడా అదే విధంగా ప్రిపేర్ చేశారు. సో మీరు వీడియోలో చూసినట్లయితే మీకు క్లియర్గా ఉంటుందండి. నేను చెప్పడం కంటే కూడా ఈ గారెలు మీకు ఇంకా కొంచెం క్రిస్పీగా కావాలంటే గోధుమ రవ్వ కొంచెం కలిపినట్లయితే ఇంకా కొంచెం క్రిస్పీగా వస్తాయంటండి. వీటిల్లో అయితే వేయట్లేదండి. ఇవి చాలా న్యాచురల్గానే చాలా క్రిస్పీగా వచ్చాయి. సో మీరు ఇంకా క్రిస్పీగా కావాలి అంటే మీరు గోధుమ రవ్వ యాడ్ చేసుకోవచ్చు. అమ్మమ్మ గారు ఇలా చేస్తూనే ఒక్కొక్కటి ఆయిల్లో వదిలేస్తున్నారండి. న్యాచురల్ గా మనం ఎలా చేసుకుంటామో అలానే ఇలా ఒక చేత్తో వేస్తూనే వేగిన వాటిని వేరే వైపు టర్న్ చేస్తూ 2 వైపులా దోరగా వేగిన వాటిని ఒక చిల్లల గరిటెలోకి తీసేస్తున్నారు. సో మన క్రిస్పీ గారెలు అయితే ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఇలానే ఒక 20 మినిట్స్ లో మనకి ఈ ప్రాసెస్ మొత్తం పూర్తయిపోయింది. గారెలు అయితే లోపల సాఫ్ట్గా, పైన క్రంచీగా చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. సో ఇదండి ఇవాళ మన టేస్టీ మినపగారెల వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ మీ రాధ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.